సెప్టెంబర్ 22 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో దసరా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సిపి రాజశేఖర్, సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ దసరా సందర్భంగా అమ్మవారి దర్శనార్థం లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించి మంత్రుల సలహాలు కూడా తీసుకుంటామని తెలిపారు. జరిగేటువంటి దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఇప్పటికే 2-3 దఫాలుగా అధికారులు, దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు అందరూ కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజులైంది. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. పోయినటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరం వచ్చాం. మళ్ళీ కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దాంట్లోనే రివ్యూ చేసుకుంటున్నాం. దేవాదాయ శాఖకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎండోమెంట్ శాఖ మినిస్టర్ ఉంటారు, రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి కూడా సభ్యులుగా ఉంటారు. వారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. విజయవాడలో జరిగేటువంటి దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో